సంగారెడ్డి జిల్లాలో పెరుగుతున్న కాలుష్యంను అరికట్టాలని, సంగారెడ్డి జిల్లాకు గుండెకాయ లాంటి మంజీరా నదిని కాలుష్యం నుండి కాపాడాలని సిపిఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయంపై సంగారెడ్డి పట్టణంలోని కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయంలో ఏవో శ్రావణ్కు శనివారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జయరాజు మాట్లాడుతూ, సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న కాలుష్య కారక కంపెనీలపై తక్షణమే చర్యలు తీసుకుని కాలుష్యాన్ని అరికట్టాలని డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా కంపెనీల కాలుష్యం వలన మంజీరా నదిలోని నీరు పూర్తిగా కలుషితం పాలవుతున్నాయన్నారు. నీళ్లు పచ్చగా మారి గుర్రపు డెక్క పెరిగినా అధికారులు స్పందించే పరిస్థితి లేదని, చెరువులు, కుంటలు, భూగర్భ జలాలు పూర్తిగా కలుషితమైపోతున్నాయని అన్నారు. రైతుల యొక్క పంటలు దెబ్బతింటున్నాయని, ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారని చెప్పారు. రోజురోజు పెరుగుతున్న వాయు కాలుష్యం అరికట్టాలని, లక్డారం ప్రాంతంలోని కంకర క్రషర్ల వాయు కాలుష్యంపై చర్యలు తీసుకోవాలని పలుమార్లు పిటిషన్లు ఇచ్చినా అధికారులు స్పందించడం లేదన్నారు. జిన్నారం మండలం గడ్డపోతారం అయ్యమ్మ చెరువు పైన ఉన్న కెమికల్ కంపెనీల యొక్క కాలుష్యం వలన అయ్యమ్మ చెరువు పూర్తిగా కలుషితమైపోయిందని, చెరువులో జీవరాశులు, చేపలు కూడా చనిపోతున్నాయని అన్నారు. కాజిపల్లి, సుల్తాన్పూర్ చెరువులు కూడా పూర్తిగా కలుషితమైపోయాయని, పాసమైలారం కంపెనీల కలుషితం వలన రుద్రారం, ఇస్నాపూర్ చెరువులు పూర్తిగా కలుషితమయ్యాయని అన్నారు. ఈ కలుషిత జలాలు నక్కవాగు ద్వారా మంజీరాలో చేరుతున్నాయని పేర్కొన్నారు. వివిధ మండలాల్లోని కంపెనీల కలుషితం వలన మంజీర పైన ఉన్న చెరువులు, కుంటలు, బావులు కలుషితమైపోతున్నాయని, కాలుష్యాన్ని నివారించి ప్రజల ప్రాణాలను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు. అన్ని కంపెనీలో ఈటీపీ ప్లాంట్ పెట్టించాలని అన్నారు. పర్యవేక్షణ చేయని పీసీబీ అధికారులపై చర్యలు తీసుకోవాలని జయరాజు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నర్సింలు, నాయకులు నరసింహారెడ్డి, మహేష్ తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లాకు గుండెకాయ లాంటి మంజీరా నదిని పరిరక్షించాలి, కాలుష్యం నుంచి కాపాడాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కార్యాలయంలో ఏఈ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. పరిశ్రమ యొక్క వ్యర్థ కాలుష్య జలాల వల్ల మొత్తం కూడా మంజీరా జలాలు మొత్తం కూడా పూర్తిగా కాలుష్యమయమైపోతూ ఉన్నాయి. ఈ నీళ్లు ఒకప్పుడు మొత్తం హైదరాబాద్ నగరానికి, సంగారెడ్డి జిల్లాకు మొత్తం తాగుకు సాగు మొత్తం కూడా వాడే నీళ్లు ఈరోజు కనీసం తాగడానికి కూడా వాడే పరిస్థితి లేకుండా పోతూ ఉంది. పంట పొలాలు కూడా పూర్తిగా నాశనం అయిపోతూ ఉంది. మంజీరా మొత్తం కూడా గుర్రపు డెక్క వచ్చేసి మొత్తం కూడా ఈరోజు కనీసం తాగే పరిస్థితి లేదు, కనీసం ఇతర అవసరాలకు కూడా వాడుకునే పరిస్థితిలో మంజీరా జలాలు లేకుండా పోతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా తక్షణమే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు కాలుష్యం నుంచి తక్షణమే కాపాడి మంజీరాను రక్షించాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సంగారెడ్డి జిల్లాకు, సంగారెడ్డి రైతాంగానికి ఉపయోగపడే విధంగా నీటిని మొత్తం కూడా తయారు కావాలని అంటే కాలుష్యకారక కంపెనీల మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఆ విధంగా తీసుకుంటేనే దీనికి న్యాయం జరుగుతుంది. జిల్లాకు తాగునీటి వనరులు ఒకప్పుడు సమృద్ధిగా ఉండే వాటర్ మొత్తం కూడా లేకుండా పోతూ ఉన్నాయి. కాబట్టి కాలుష్యం బారి నుంచి తక్షణమే కాపాడి మంజీరాను రక్షించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాము.